2025 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలని ఇన్ఛార్జ్‌లను చేయడం సర్వసాధారణం. అయితే వార్డు ప్రెసిడెంట్‌ని అసలు వార్డుల్లో ఏం జరుగుతుంది? డెవలప్‌మెంట్ జరుగుతుందా? గతంలో ఉన్న అవినీతే గానీ, ఏ ప్రాజెక్ట్స్ చేయని విధానమే గానీ, అలాగే నడుస్తుందా? లేకపోతే వార్డులో ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఇక్కడున్న ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందో కూలంకషంగా తెలుసుకోవాలంటే, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్స్‌తో ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాం. ఒక మహిళతోనే స్టార్ట్ చేసాం. మరి ఆడవాళ్ళ అడుగైతే అది శుభప్రదం అంటారు కదా! అలాగే స్టార్ట్ చేసాము. అయితే ఈ ఇంటర్వ్యూలో మొవ్వా శైలజ గారు 1వ వార్డు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రెసిడెంట్‌గా ఇప్పుడు వర్క్ చేస్తూ ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉంటూ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏమేమి గతంలో జరిగినాయి, ఇక్కడ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్ల వ్యవస్థే కానీ చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. వీటి గురించి మన ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. విన్నారు. అసలు ఎప్పటి నుంచి మీరు ఈ టీడీపీలోకి వచ్చారు? గతంలో వైసీపీ రావడమే టీడీపీయా? అసలు ఫస్ట్ నుంచి టీడీపీనేనండి. నేను 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి కూడా టీడీపీలోనే ఉన్నాము. అసలు మా కుటుంబ నేపథ్యం అంటే రాజకీయంగా అయితే లేం, కానీ 2014 నుంచి పాక్షికంగా అంటే వార్డు వరకు చిన్నగా ఉండేదాన్ని. ఆ తర్వాత 2019లో మాత్రం నజీర్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చాను అన్నమాట పార్టీలోకి. ఓకే, అంటే నజీర్ గారు రాకతో మీకు ఒక హోప్గా ఉంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీరు అనేది నేను ఇన్నాళ్ళలో అందరినీ చూస్తున్నా కానీ నేను ఎదురుపడడం అయితే ఎప్పుడు జరగలేదు. మేబీ ఇదే ఫస్ట్ టైం. అయితే మీరు ఒక పోరాటంలో అయితే విజయం సాధించారనేది ఒకటి ఉంది, అది మీకు అర్థమై ఉంటుంది. ఎమ్మెల్యే గారి మీద ఎవరైతే వేలెత్తు చూపించారో వాళ్ళ మీద పోరాటం సాధించి ఎమ్మెల్యే గారే మీకు సెక్యూరిటీ ఇచ్చి ఈరోజు విజయం సాధించారట. ఏంటి ఆ విషయం, ఏం జరిగింది? నేను మామూలుగా అంటే వార్డులో మాత్రం బాగా వర్క్ చేస్తానండి. ఒక మహిళగా నాకు చాలా బాగా మంచి పేరుంది. అంటే లబ్ధిదారులకైతే లబ్ధి జరగాలి అనే విధంగా నేను పనిచేస్తాను అనమాట. అయితే నేను అదే సోషల్ వర్క్ కూడా సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఏదో ఒక ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏంటి అదేంటి? అంటే అదొక సోషల్ ఆర్గనైజేషన్. ఏమి చేస్తారు అందులో? అంటే స్లమ్స్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న ఆటల పోటీలు పెట్టడం కానీ, లేదంటే పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయటం కానీ, తల్లిదండ్రి లేని పిల్లలకి ఏదైనా బుక్స్ కానీ, బట్టలు అలాంటి హెల్ప్ చేయటం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. అంటే సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం రోజు ఈ కార్యక్రమం చేస్తాం ప్రతి సంవత్సరం. ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హైస్టింగ్ చేయించడం కానీ పిల్లలతో అలా చేయిస్తూ ఉంటాం అనమాట. అయితే గత 23వ తారీఖున జనవరి 23వ తారీఖున వైఎస్ఆర్ పార్క్ ఎదురుగా ప్రోగ్రాం పెట్టాను. అది అసలుకి పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు, ఇది సోషల్ ఆర్గనైజేషన్ కదా. దీని తరఫున ప్రోగ్రాం అంటే కొన్ని స్కూల్స్లో అన్నిటిలో పిల్లలకి ఆటల పోటీలు పెట్టాను. నేనేం చేశానంటే అన్ని పర్మిషన్స్ నేను ఇల్లీగల్గా అయితే పెట్టలేదు. డిఈఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి కాంపిటీషన్ పెట్టాలంటే కంపల్సరీగా డిఈఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. నేను ఎమ్మెల్యే గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, డిఈఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఇంకా అంటే ఇది టౌన్ మున్సిపల్ కూడా పర్మిషన్ తీసుకున్నాను. అన్ని పర్మిషన్స్ తీసుకొని అంటే పిల్లలకి ఈ ప్రోగ్రాంలో ఈ విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్తో పాటు ఒక మెడికల్ క్యాంప్ కూడా ప్లాన్ చేసామన్నమాట. నేను గత 2 సంవత్సరాల క్రితం శంకర్ హాస్పిటల్ది మెడికల్ క్యాంపు పెట్టాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తే గతంలో ఉన్న రంగారెడ్డి అనే కార్పొరేటరు మమ్మల్ని పెట్టనివ్వకుండా చేశాడనమాట. పెట్టనివ్వలేదు. మంచి పనే కదా. మంచి పనే, కానీ అది నేను స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ స్కూల్ ప్రిన్సిపల్నే సస్పెండ్ చేస్తానని చెప్పి బెదిరించాడు. ఇంకా ఆ టీచర్ గారు ఏం చేశారంటే ఫోన్ చేసి పాపం తను బాధపడుతూ, ఏమండి ఏమనుకోవాకండి దయచేసి నా ఉద్యోగానికి సంబంధించిన పని కదా అని చెప్పేసి అంటే ఆ రోజు నేను చాలా బాధపడి అసలు అది అంటే మేము ఆల్రెడీ పర్మిషన్స్ తెచ్చుకుంటాం కదండి హాస్పిటల్లో. ఆ హాస్పిటల్ మళ్ళీ డాక్టర్స్ అందరికీ క్యాన్సిల్ అయిందని చెప్పుకోవాలంటే మాకు ఎంత నెక్స్ట్ మళ్ళీ మేము ప్లాన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా. చాలా ఇబ్బంది పడి కూడా అప్పుడు అంటే మేము పాంప్లెట్స్ చేయించుకున్నాము, క్యాంపెయినింగ్ చేయించుకున్నాము. అంతా ఎంత ఖర్చు ఉంటుంది వీటన్నిటి? దగ్గర 20,000 దాకా ఖర్చు అయింది క్యాంపెయినింగ్. ఇంకా తర్వాత కూడా ఖర్చు అయ్యేది, కాకపోతే ఇంకా అక్కడతో డ్రాప్ అయిపోయింది. రెడ్డి గారు ఆపేశారు.
అప్పుడు క్యాన్సిల్ అయిందనే ఉద్దేశంతో నేను అదే ప్లేస్లో మళ్ళీ ప్లాన్ చేసి పెట్టాలని చెప్పేసి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నజీర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని నేను అన్ని పర్మిషన్స్ కూడా అంటే డిఈఓ గారిది, మున్సిపల్ కమిషన్ అందరికీ ఎక్కడ కార్యక్రమం ఆగకుండా మొత్తం లీగల్గా ఉన్నారు. కంప్లీట్ చేసుకొని పెట్టాను అనమాట. పెట్టినప్పుడు లాస్ట్లో అంటే ఇంకెంత జస్ట్ ఒక 5 మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో అంటే గతంలో టీడీపీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేసిన ఫిరోజ్ అనే అతను వచ్చి అవన్నీ ఆ గిఫ్ట్లు కానీ అవన్నీ లాగేసుకొని మీరు ఆయనకి ఏంటంటే ఒకలాంటి కక్ష అంటే నేను చేయకుండా ఎవరు చేయకూడదు. ఒకటో వార్డు అయిందా? ఆయన అలా శాసించాడు అనమాట ఆ రోజున. ఒకటో వార్డేనా ఆయన? ఒకటో వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు అంతే. అతను స్థానికంగా కూడా ఎక్కడుంటారో నాకు అంత ఐడియా కూడా లేదు, వాళ్ళు ఎక్కడుంటారో కూడా. అంటే పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు కాబట్టి పార్టీ అధిష్టానం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా, పార్టీలో ఎవరికి ఇచ్చినా కానీ కలిసి పనిచేయాలని చెప్పేసి అలా వాళ్ళతో పాటు నేను కూడా పనిచేయడం జరిగింది గతంలో ఎలక్షన్స్ అప్పుడు కూడా. తర్వాత వచ్చిన ప్రతి పనికి కూడా మాకు అడ్డుపడటం, ఏదైనా కానీ అంటే దుర్భాషలతో మాట్లాడటం అలా చేశాడు అనమాట తను. ఓకే, అక్కడ ఏం చేశాడు? ఇంకా ఆయన్ని లాగేసుకొని ఇసిరేసి అసలు మీరు ప్రోగ్రామ్ పెట్టడానికి మీకు ఎవరు ఇచ్చారు అధికారం, నేను పర్మిషన్ ఇవ్వకుండా మీరు పెట్టుకోవడానికి ఏంటి అని చెప్పేసి. ఆయన ఇన్ఛార్జ్? అక్కడికి ఇన్ఛార్జ్ ఏం కాదు, ఇన్ఛార్జ్ ఏం ఇవ్వలేదు, కార్పొరేటర్ అభ్యర్థి వరకు అంతే. ఈ వార్డులో నేను ఖర్చు పెట్టి నేను పోటీ చేసి ఓడిపోయి ఉన్నాను, నాది ఈ వార్డు అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, నజీర్ సార్ వచ్చారు. నజీర్ సార్ని నేను గిఫ్ట్ ఇవ్వడానికి పిలిచాను అనమాట. వచ్చారు, ఇస్తున్నారు, అయిపోయింది, దిగుతున్నారు. ఇంక అంతలోకే వచ్చి ఆయన ఇలా ఆడ మనుషుల మీద అలాగా మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళని అడ్డుకున్నాడు అనమాట. అడ్డుకునేటప్పటికి అతని ఎమ్మెల్యే గారి మీద కూడా ఎలా పడితే అలా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు అంటే మిమ్మల్ని అనడం రాంగ్ అని చెప్పినందుకు ఆడ మనిషిని ఎమ్మెల్యే గారిని అన్నారు. ఏమన్నారు ఎమ్మెల్యే గారిని? అసలు అంటే ఆ మాటలు చెప్పలేమన్నమాట. ఒక ఆడ మనిషిగా వాళ్ళ అంటే ఆడ మనుషుల్నే ఎట్లా పడితే అలా దూషించారు. ఎమ్మెల్యే గారిని కూడా ఆయన్ని అన్నారు, నన్ను అన్నారు, మా పిల్లల్ని అన్నారు, చాలా చండాలంగా మాట్లాడారు అనమాట. ఒక అన్నం తినే వాళ్ళైతే ఆ మాటలు మాట్లాడరు, అట్లా మాట్లాడారు. అసలు ఎమ్మెల్యే గారిని ఎలా సంబోధించారు వాళ్ళు? అంటే ఏకవచనంగా మర్యాదగా ఎమ్మెల్యే గారు అని కూడా లేదు, ఎలా పిలిచారు? అది నేను చెప్పలేను మేడం, అది ఆ విషయాలన్నీ. మరి సరే, అక్కడ అంత గొడవ అయినప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ నేను చాలా బాధపడ్డాను. ఒక ఆడ మనిషిగా వినలేని మాటలు విన్నాను. నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజకీయంగా బయటకు వస్తుంటే ఫుల్ సపోర్టు. నా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు అతను ఆ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు చుట్టుపక్కల వాళ్ళు వింటే ఎలా ఉంటుంది? నేను అనిపించుకుంటున్నాను కదా, ఎలా ఉంటుంది నాకు? అసలు నేనైతే నా కుటుంబ సభ్యులు ఇంకా బయటికి పంపించరేమో అన్నంత బాధపడిపోయాను అనమాట. రాజకీయంగా ఇంకా నీకు ఇలాంటి వద్దు అని, ఇంట్లోనే ఉండి ఇంక ఇవన్నీ వద్దు మనకి వద్దు అని చెప్పేసి అంటారేమో అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. కానీ ఎమ్మెల్యే గారు పిలిపించి, అమ్మ నీకు నేను సపోర్ట్ ఉంటాను, నువ్వు ఎంతో కష్టపడ్డావు 4 సంవత్సరాల నుంచి, కాబట్టి నీకు నేను సపోర్ట్ ఉంటా, నువ్వు ఎక్కడా కూడా వెనక్కి తగ్గొద్దని చెప్పేసి నాకు ధైర్యం చెప్పారు. అలాగే ధైర్యం చెప్పినట్టు నేను ముందుకు నడిచినందుకు ఎక్కడైనా ఆయన మతం వాళ్ళని చూడలేదు, అసలు న్యాయం వైపే ఉన్నారు. ఒకప్పుడు అతన్ని ఏం చేశారు? ఫిరోజ్ అతన్ని 25 రోజులు శిక్ష అనుభవించారు. ఎలాగా అంటే మీ ద్వారానా లేకపోతే ఎమ్మెల్యే గారు ఎలా చేశారు? నేను కేసు పెట్టాను కదండి, స్టేషన్లో కేసు పెట్టాను, కలెక్టర్ గారి దగ్గర కేసు పెట్టాను, మళ్ళీ ఉమెన్ కమిషన్ దగ్గర పెట్టాను. నాకు అన్ని తరఫున ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ ఉన్నారు. అంటే నేను ఎక్కడికి రాజకీయంగా ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో నాకు తెలియదు కదా, చెప్పారు. దానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను అడిగాను, ఇలా వెళ్ళాలండి, నేను ఖచ్చితంగా నాకు న్యాయం కావాలి, ఇలా ఒక మహిళ బయటకు వచ్చి పని చెయ్యాలి అంటే చేయలేని స్థితిలో ఉండకూడదు కదా. ఇప్పుడు ఒక సపోర్ట్ అనేది, ఇప్పుడు మేము ఒక 5 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేకపోయినా కానీ రోడ్డు మీదగా ఎక్కి కష్టపడినప్పుడు కనీసం మళ్ళీ మేము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటికి రాలేకపోతే అది మా తప్పిదం అవుతుంది కదా. దానివల్ల ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకి నడవగలిగాను. అతన్ని వెంటనే అరెస్ట్ చేశారా లేకపోతే టైం పట్టిందా అరెస్ట్ చేయడం? వెంటనే 1 or 2 డేస్లో. అంటే వాళ్ళు ఏం చేశారంటే నేను కేసు పెట్టాను అని తెలియగానే పారిపోయారంట. పారిపోయారా? పారిపోతే ఎక్కడో వైజాగ్ అవతల అనకాపల్లి అక్కడ ఉంటే పట్టుకొచ్చారు.
పట్టుకొని వచ్చారు. పట్టుకొచ్చారు. ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. వచ్చేసాడు బయటికి అయినా? బెయిల్ మీద వచ్చేసారు బయటికి. ఇంకా గొడవలు జరుగుతున్నాయా లేకపోతే సైలెంట్? అంటే మొన్న ఎంపీ గారి ప్రోగ్రామ్ జరిగితే పెమ్మసాని గారిది వెహికల్, మెడికల్ వెహికల్. ఓకే, మెడికల్ వెహికల్ కాదు, రోడ్డు శంకుస్థాపన, బ్రిడ్జ్ శంకుస్థాపన చేశారు కదా. నంది వెలుగు రోడ్డు కాదండి, బ్రాడీపేట బ్రిడ్జ్, శంకర విలాస్ బ్రిడ్జ్. ఆ రోజు ఓపెన్ రోజు వచ్చారు వాళ్ళు కూడా. వస్తే ఆ రోజు నేను మా బాబు వెళ్తే మా బాబు వెనక నిలబడ్డాడు. అదే ఆ ఫిరోజ్ అనే వ్యక్తి, కార్పొరేటర్గా పోటీ చేసిన ఆ అబ్బాయి అనమాట. వచ్చి ఇంకా అక్కడ కూడా అదే విధంగా, అంటే నేను చెప్పాను కదా వాళ్ళ మాటలకి, అంటే ఒక రాజకీయంగా ఉండేవాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి, అంత చండాలంగా. మళ్ళీ అక్కడ కూడా మాట్లాడారు. మళ్ళీ నేను నగరంపాలెం స్టేషన్లో మొన్న గత నెలలో నేను కేసు పెట్టడం జరిగింది. ఏమైంది? మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నా అన్నారు. నేనైతే ఫాలోఅప్ చేయలేదండి. ఈలోపు నాకు కొంచెం మా మదర్కి హెల్త్ బాగాలేక నేను ఇంట్లో ఉండవలసి వచ్చింది. రిపీట్ మళ్ళీ ఇంకే ఎంపీ గారు, ఇంకేదో ఎమ్మెల్యే ఎంపీ గారికి కూడా నేను ఎంపీ గారి వాళ్ళ బ్రదరు రవి గారికి వాళ్ళందరికి కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు పెమ్మసాని గారు కూడా నేను యాక్షన్ తీసుకుంటానమ్మా అని చెప్పేసి అన్నారు. ఓకే, నెక్స్ట్ రిపీట్ అయితే ఈసారి తీసుకోవచ్చు. ఈసారి అయితే నగర బహిష్కరణ చేస్తానని చెప్పి. అంటే ఇంక ఇక్కడ ఉండకూడదు. అవును, వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ కాదు. అవునవును. మరి ఇవన్నీ చూస్తున్నారు కదా, మరి మీ హోమ్లో కానీ ఎప్పుడన్నా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ హస్బెండ్ దగ్గర కానీ అత్తగారి దగ్గర నుంచి ఏమైనా జరిగినాయా? జరగకుండా ఉంటాయా? అంటే వాళ్ళు నాకు ధైర్యం చెప్పారండి. ఈ జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారే పిలిచి నాకు ధైర్యం చెప్పారని చెప్పి నేను చెప్పాను. ఇట్లా ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి నీకు నేను సపోర్ట్ ఉంటానమ్మా, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని న్యాయం వైపు ఉన్నారని చెప్పి చెప్పంగానే వీళ్ళు కూడా నాకు ఇంకా అంటే ఏమనుకున్నారంటే వాళ్ళు ఆ రోజుకి తర్వాత మనకి ఏమీ న్యాయం చేయరేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎమ్మెల్యే గారే ఒక ఆడపిల్లకి నేను అన్యాయం చేసే మనిషిని కాదు, నేనుండి నీకు. కానీ ఇక్కడ కదా ఆయన మతం మా వాళ్ళని చూసుకోకుండా ఇక్కడ నిజంగా నీతి మీద ఉన్నట్టు. అవునవును, మళ్ళీ పిలిచి మరి నేనున్నానని ధైర్యం చెప్పడం. అవును, ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు ఇప్పుడు పనితీరు కూడా అండి. ప్రజా దర్బార్ కానీ మా వార్డులోనే ఎన్ని రోడ్లు వేశారు, ప్రతి శంకుస్థాపానికి కూడా నేను వెళ్ళాను. చాలా అంటే దగ్గర ఇప్పటికి 4 కోట్ల దాకా సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అవన్నీ అన్నిటికీ. కరెంటు ప్రాబ్లం కూడా ఉంది. లేదండి, మాకేం ప్రాబ్లం. మీ దరిదాపుల్లో కానీ కరెంటు ప్రాబ్లం కానీ ఎక్కువగా, ఎందుకంటే ఈస్ట్లో ఎక్కువ ఆ ప్రాబ్లం ఉంది అనేది విన్నాం. అంటే కొన్ని ప్లేసెస్లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తా అన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి ఏదైనా కానీ తీసుకెళ్తే ఇమీడియట్లీ క్లియర్ అయిపోతుంది. ఒకటి ఇక్కడ ఏంటంటే అసలు ఈ వార్డులో గతంలో మీరు చెప్పినట్టు కామిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ అంతా డెవలప్మెంట్ జరిగిందని చెప్పారు. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఈ వార్డులో మాత్రం అన్ని పథకాలే కానీ ఇక్కడ ఈ వార్డులో జరగాల్సిన పనులే కానీ అన్ని సక్రమంగా చేస్తున్న చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ అలాగే ఉన్నాయా? రోడ్లు కానీ పరిపాలన కానీ? రోడ్లు అయితే వాళ్ళు వేసినవి అన్నీ కూడా ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు అంతా ఇప్పుడు పోయిందని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు. పోయిందంటే మొత్తం మొన్న వర్షాలు పడినాయి కదా, ఈ వెనక రోడ్డు చూడండి, వెనక రోడ్డు వేసిందే. మీరు ఇటు నుంచి వెళ్ళారంటే మాత్రం ఈ రోడ్డు మొత్తం మొన్న వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. మరి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? మరి వాళ్ళే చేసుకున్నారని కాంట్రాక్టు. అంటే ఎమ్మెల్యే గారు సంబంధించిన వాళ్ళే చేసుకున్నారు కానీ ఎవరికి ఇవ్వాలి కాంట్రాక్ట్? ఏది రంగారెడ్డి గారిది. అంటే ఆయన కార్పొరేటరే కాంట్రాక్టర్ అని విన్నాను, నాకు అంత క్లారిటీ తెలీదు. కానీ రోడ్లు పాడైపోయినాయి, రోడ్లన్నీ పాడైపోయినాయి. ఇక్కడ గతంలో ఇక్కడ రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ కానీ ఎలా ఉంది? ఇప్పుడు నజీర్ గారు వచ్చినప్పుడు ఎలా బాగుంది? ఎలా స్టార్ట్ అయ్యి ఎలా బాగుంది? అది వరకు ఇవన్నీ కూడా నీటి కుంటలండి, మురుకు కుంటలు, పందులు, అసలు చండాలంగా ఉండేది. ఇప్పుడు అసలుకి వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. 2 రోడ్లు, వినాయక్ నగర్ 2 రోడ్లు చూడండి అసలుకి సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడనే కాదు, వాసవి నగర్ కానీ వాళ్ళందరూ కూడా మొన్న శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారమ్మా, మీరు అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా ఇంతకంటే కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా అన్నారనమాట. అంటే కొన్ని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అధికారులు సరిగ్గా చేయకపోయినా సరే అక్కడికక్కడే నజీర్ గారు ఖండిస్తున్నారు అనేది కూడా విన్నాము. అది నిజమే? అవునండి,
కరెక్ట్. ఎందుకు ఏం జరుగుతుంది అలా ఖండించడానికి ఎందుకు అధికారులు అరుస్తున్నారు? ఇప్పుడు వాటర్ సప్లై చేయలేదనుకోండి, ఇప్పుడు స్థానికంగా ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా. వాటర్లో ప్రాబ్లం అయినా కానీ వెంటనే దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఇమీడియట్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరో ఇది కనుక సాల్వ్ చేయకపోతే మీరు ఉండరు అనే విధంగా కూడా వాళ్ళని హెచ్చరించడం. అంటే ప్రజల నుంచి ఇబ్బందులు రాకూడదు, తన దాకా కంప్లైంట్ వెళ్ళకూడదు అనేది చూస్తున్నారు. అలా వెళ్ళి మాత్రం ఊరుకోవట్లేదు అనమాట. ఓకే, ఇది కాకుండా నజీర్ గారి దగ్గర ఏదన్నా ఆయన దగ్గరికి మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలు ఏవైనా ఉన్నాయా? సీఎం రిలీఫ్ ఫండ్స్ అలాంటివి నేనే పెట్టించి 4-5గురికి ఎంతెంత? ఒకళ్ళకైతే 7.5 lakh వచ్చింది, అంటే 23 lakhsకి పెట్టామండి. 7.5 lakh వచ్చింది ఒకళ్ళకేమో 1.5 lakh వచ్చింది, ఒకళ్ళకి 60,000 అలా వచ్చింది, ఒకళ్ళకి 30,000. అందరికి ఇప్పించాను సీఎం రిలీఫ్ ఫండ్. మరి పథకాల పరిస్థితి ఏంటి? అడగట్లేదా? పథకాలు అడుగుతున్నారు కానీ టైం, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం టైం తీసుకుంటానంటున్నారు కదా. రేపు 12వ తారీఖున తల్లికి వందనం ఇవ్వబోతున్నారు, తర్వాత రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఇంకా అంటే గ్యాస్ అయితే ఉచితంగా ఎప్పటి నుంచో ఉంది, గ్యాస్కి ఉచితంగా ఇస్తున్నారు. పెన్షన్లు కూడా 4,000 పెంచుతానన్నారు. వచ్చిన నెక్స్ట్ మంత్నే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశారు. సాధారణ పెన్షన్ని, వికలాంగు పెన్షన్ని 4,000ది 6,000 చేశారు. మొన్నటి వరకు వికలాంగు పెన్షన్ 3,000 ఉండేది, అది 6,000 చేశారు. అంటే పూర్తిగా డిజబుల్ ఉంటారు చూసారా, వాళ్ళకి 15,000 కూడా ఇస్తున్నారు కొంతమంది. అసలు ఇంకేం చేసుకోకుండా వాళ్ళంతా ఒకళ్ళ మీద డిపెండెన్స్ అయ్యే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు అన్నమాట. ఓకే, అవి కూడా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అంతకుముందు వీళ్ళు ఏం చేశారంటే వికలాంగులందరికీ కూడా 3,000 ఇచ్చారు. అది ఇంకా పెంచింది లేదు, ఏం లేదు. స్టార్టింగ్ నుంచి 3,000 ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే 2,000 నుంచి 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు చివరికి వచ్చేటప్పటికి 3,000 చేశారు. కానీ ఆ వికలాంగులకు అనేది పెంచడం ఏం లేదు, స్టార్టింగ్ నుంచి 3,000 ఇచ్చారు. అప్పటికి కూడా 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే 6,000 చేసేసారు అనమాట వికలాంగులకు. ఓకే, మీ వార్డులో చూసుకుంటే ప్రజా దర్బార్ ఎప్పుడైనా పెట్టారా? మా వార్డులో అంటే ప్లానింగ్లో ఉందండి, ఇంకా పెట్టలేదు. అంటే 3 వార్డులకు వచ్చేసి ఒక చోట పెడతామని చెప్పి అన్నారు. అంటే జరిగి మనకి అధికారంలోకి వచ్చి కొంత టైమే కదా అయింది. ఆల్రెడీ ఆఫీస్లో 2 సార్లు ప్రజా దర్బార్ పెట్టారు. మాకు సంబంధించిన వాళ్ళని నేను అక్కడికి పంపించాను. అదే మొన్న 57వ వార్డులో ఒక చోట పెట్టారు, మంగళదాస్ నగర్లో పెట్టారు. ఇంకో 2 చోట్ల పెట్టారనమాట. అంటే నెలలో ఒకసారి కదా ప్రజా దర్బార్ పెట్టేది. ఇంకా టైం జరుగుతూ ఉండే కొంది ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి పెడతా ఉంటారనమాట. మీ వార్డులో ఎవరన్నా పలానా ఆధార్ కార్డు దగ్గర నుంచే కానీ, పెన్షనే కానీ, ఉన్న ప్రాబ్లమ్స్లే కానీ, కేసులు సంబంధించే కానీ, ఇంకే పరిస్థితులు సంబంధించి కానీ కావాలనుకునే గవర్నమెంట్ నుంచి మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళండి అనే ఏమైనా సందర్భాలు ఉన్నాయా? చాలా వచ్చినాయండి. ఎలాంటివి అంటే ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, కాకపోతే ఆధార్ కార్డులో ఏమో వాళ్ళ హస్బెండ్ పేరు వేరే ఉంది, రేషన్ కార్డులో వేరుగా ఉందన్నమాట. దాని గురించి పెన్షన్ కొంచెం రావట్లేదండి అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తే అది మనకి ఇంకా ఆ పెన్షన్ స్టార్ట్ అవ్వలేదమ్మా, రేపు 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీది క్లియర్ చేసి పెడతానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు, హామీ ఇచ్చారు. అదను కొంతమందికి గ్యాస్ అమౌంట్ పడట్లేదని చెప్పి వచ్చారు. అది కూడా అది కూడా క్లియర్ చేస్తా అని చెప్పి వాళ్ళ ఈ అర్జీలు తీసుకున్నారు. అంటే మొన్న ప్రజా దర్బార్ అప్పుడే పంపించే వాళ్ళని, అవి తీసుకున్నారు, సాల్వ్ చేస్తానని చెప్పి. అసలు ప్రజా దర్బార్ అని పెట్టేది సక్సెస్సా కాదంటారు? ఎందుకంటే ఎమ్మెల్యే ప్రజల దగ్గరకు వచ్చి చేయడం అనేది మరి సక్సెస్సే కదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసేదానికంటే ఒక్కొక్క వార్డులో ఒక్కొక్కసారి పెట్టారనుకోండి, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళందరూ అంతవరకే వస్తారు. అక్కడ ఏ సమస్య ఉందో తెలుస్తుంది, సమస్య ఉన్నది తెలిసిద్ది. ఈయన కూడా అంటే ఎమ్మెల్యే గారికి కూడా ఏంటంటే ఈ వార్డులోకి వచ్చారంటే ఇక్కడ కొంతమందే ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. అదే మొత్తం ఒకేసారి అంటే డైలీ వాళ్ళందరినీ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోవటం అంటే కొంచెం కష్టం. ప్రజా దర్బార్ పెట్టారు అంటే ఈజీగా అయిపోద్ది అనమాట, ఏ వార్డుకి ఆ వార్డు. ఒక డౌట్, ఇప్పుడు నజీర్ గారి గురించి అంతా చెప్పారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేయలేదు, గత ప్రభుత్వం ఎమ్మెల్యే ముస్తఫా గారు ఇక్కడ అసలు
కనిపించేవాడే కాదండి ఎమ్మెల్యే. ఆయన ప్రజల ముందు వాకింగ్కి వెళ్తూ పిల్లలకు చాక్లెట్లు ఇచ్చుకుంటూ అందరిని అసలు మా వార్డులో అయితే మాకు ఎప్పుడు కనిపించలేదు. ఎలక్షన్ ముందు కావాలి ఆయన MDM సోప్స్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం జనాలకి పంచాడు. ఏంది రేపు నెక్స్ట్ మంత్లో ఎలక్షన్స్ అనగా ఇది ఎందుకు తప్పితే అంటే ఎలక్షన్ ముందు జనాలకి తాయిలాయిలు వేయాలి కదా, అందుకోసము వాళ్ళ సబ్బులు అంటే ఎక్స్పైర్ అయిన సోప్స్ ఉంటాయి చూసారా, అవన్నీ జనాలు ఎక్స్పైర్ అయిన ఇచ్చారు. అవును, మంచి కాదు. చాలా మంది ఎలర్జీస్ వచ్చినాయి అని చెప్పారు, కానీ అక్కడ దాకా తీసుకెళ్లారో అయితే లేదో తెలియదు, కానీ చాలా మంది ఎలర్జీస్ వచ్చినాయి అని చెప్పారు నాకు కూడా. ఓకే, అంటే ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ గత ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఇక్కడ వర్క్ చేసింది అయితే ఏదీ లేదా? ఆయన అంటే ప్రజల ఇది మీడియా ముందుకు వచ్చినా కానీ ఎప్పుడు చూసినా అది పూడికిల తీత కానీ ప్రజల సమస్య మీద ఎప్పుడు మాట్లాడింది కూడా నేను వినలేదు. ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటా. నేను ఎలాంటి అవినీతి చేయను, కల్మషం లేని వ్యక్తిని, బోలాగా మాట్లాడతాను కాబట్టి ఇలాగే ఇప్పుడు మీ ఎదురు కూడా నేను అలాగే మాట్లాడుతూ అంటారు కదా ఆయన సొంత కంపెనీలు పెట్టుకున్నారు కదండి, కైనీలు గుట్కాలు కంపెనీలు, ఈ MDM సోప్స్, ఇవి డెవలప్ చేసుకోవటానికి ఆయనకి ఎక్కువ ఉత్సాహం చూపించాడు, కానీ ప్రజల సమస్యల మీద ఎప్పుడూ ఉత్సాహం చూపించలేదు ఏ రోజు. మరి నూరి ఫాతిమా గారు ఇప్పుడు ఆయన ప్లేస్లో మరి వాళ్ళ కూతురికి మరి ఆయనే సరిగ్గా పరిపాలన చేయకపోతే ఆయన కూతురికి ఎలా ఇస్తారు? ఇచ్చారు కదా. ఇచ్చారంటే మరి ఇంకా అక్కడ ప్రయత్నించే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎన్నో విషయాల్లో పోరాడే తీసుక నూరి ఫాతిమా గారు ఉంటున్నారు కదా, మరి మీరు అందరూ సిద్ధమేనా? ఖచ్చితంగా. అసలు వాళ్ళకి పోరాడటానికి అంటే వాళ్ళు ఏదో వాళ్ళ సమస్యల్ని చేసి చెప్పుకోవటం తప్పితే వాళ్ళు నిజంగా పనిచేసిన తీరు అయితే ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడటానికి ప్రజల్లోకి వెళ్ళే అంత ఇది కూడా లేదనమాట వాళ్ళకి. సరే, గత ప్రభుత్వంలో ప్రజల్ని బాధ పెట్టిన జరిగిన అవినీతులు ఏమేమి ఉన్నాయి మీకు తెలిసి? అంటే ఈ 5 సంవత్సరాల రాక్షస పరిపాలన చూసాము, తూర్పు నియోజకవర్గంలో కూడా భరించలేకపోయాం, పోరాడామని కూడా మీరు అన్నారు కదా. మరి ఈ తూర్పు నియోజకవర్గంలో భరించలేని పరిస్థితులు, పోరాడిన సమస్యలు ఏమున్నాయి? అసలు ఒక కార్పొరేటర్లండి ప్రజల్ని అంటే ఈ ఫ్లాట్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళ ప్లేసెస్ ఉంటాయి కదా, వాళ్ళని అంటే ఒక రాక్షసుల్లాగా కబ్జాలు చేసేయటం, వాటిని అంటే సెటిల్మెంట్లు చేసి తీసుకోవడం అలాంటివి చాలా జరిగినాయి. సెటిల్మెంట్స్ కూడా. అదే కాకుండా అంగన్వాడీ వర్కర్లను కానీ, ఆశా వర్కర్లను కానీ, సచివాలయం ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులు కాకపోయినా కానీ వాళ్ళకి ఇప్పించడం అలాంటివి చేశారనమాట. అంటే నిజమైన లబ్ధిదారులకైతే లబ్ధి జరగలేదు, వాళ్ళకి చేసుకున్నారు. జరిగిన అవినీతి అయితే ఇది. అవును. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎలక్షన్స్ మరి జరగవచ్చు, కార్పొరేట్ ఎలక్షన్స్ సంబంధించి. మరి మీరు పోటీ చేస్తారా? ఖచ్చితంగా. మీరే ఫస్ట్ వార్డు, మళ్ళీ కామిరెడ్డి గారి మీద పోటీ? అవును, ఖచ్చితంగా. మరి గెలుస్తారనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం? ప్రజలు అంటే పేద ప్రజలు వస్తారు కదా నా దగ్గరికి, చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళకి నేను దగ్గరుండి వాళ్ళతో పాటు అంటే నేను అహంకారం ఏం చూపించకుండా వాళ్ళ దగ్గరుండి వాళ్ళతో పాటు వెళ్ళి మీరు ఎవరినన్నా ఎంక్వైరీ చేసుకున్నా కానీ అలాగే ఉండాలి. దగ్గరుండి వాళ్ళకి సచివాలయంలో కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎవరితో మాట్లాడాలి అన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉంటాను. అంటే ప్రజా సమస్యల మీద మీ వార్డులో మీరు పోరాడుతున్నారు కాబట్టి మీకు అసలు ఇబ్బంది లేదు, మీరు గెలుస్తారని అంటారు. ఒకవేళ మీరు రేపటి ఎలక్షన్ వచ్చి గెలిస్తే కనుక అసలు ఈ వార్డులో ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మేయర్తో ఏం చేయించాలని? మాకు అంటే ఈ రోడ్లు నిర్మాణాలు కానీ, డ్రైన్స్ అవి ఉన్నాయి కదా అవి కానీ, అంటే కొన్ని పార్కులు డెవలప్మెంటు చేయాల్సి ఉంది. వాటికి పేర్లు పెట్టడం కానీ, పార్కులు అంటే గ్రీనరీ బాగా చేయాలి. అంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆక్సిజన్ బాగా పెంచాలని చెప్పేసి ఆలోచన. ఇంకా అంటే మహిళల కోసం ప్రత్యేకంగా ఇలా చేయాలనే ఆలోచన ఏదైనా ఉందా? మహిళలకి అంటే ఇంట్లోనే ఉండి ఏదైనా ఉపాధి చేయించాలని చెప్పేసి మీకు అదే దృఢంగా ఉంది. అంటే ఆల్రెడీ మాకు ఒక ఆర్గనైజేషన్ కూడా ఉందండి, దాని ద్వారా మనకి అధికారం కూడా ఉంటే కొన్ని అందిపుచ్చుకొని లబ్ధి చేకూరే విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన. మొత్తానికి నజీర్ గారు ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. నన్ను ఒక్కసారి గెలిపించండి, మీ సమస్యలు ఏవైనా సరే నేను ఖచ్చితంగా తీరుస్తాను, ప్రజల్లోనే నిత్యం ఉంటాను, నేను ఆ పోరాటం చేస్తూనే ఉన్నాను, మీ సమస్యలు 10 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల్లో ఉన్నారు, నేను వస్తే అవన్నీ తీరుస్తాను అన్నారు కదా, నిజంగా అలాగే జరుగుతుందా?
ఖచ్చితంగా అసలు నిత్యం ఎప్పుడు చూసినా కానీ ప్రజల్లోనే ఉంటున్నారు కదండి ఎమ్మెల్యే గారు. ఏ రోజు డే స్టార్ట్ అయింది అంటే ప్రజల్లోనే ఉంటున్నారు, డే ఎండ్ అంటే ప్రజల దగ్గర నుంచి వెళ్తున్నారు అనమాట. నైట్ కూడా ఆఫీస్ ఒక లేపిన ఆఫీస్లో కూడా ఉంటున్నారా? ఆఫీసులో అంటే కొంత టైము ఆఫీసుకి కేటాయిస్తున్నారు, కొంత టైము అంటే ఈ రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపాలు కానీ ఎవరన్నా ప్రజలు ఏదైనా ప్రోగ్రాంలకి పిలిచినా కానీ ఎక్కడా కూడా అహంకారం అనేది లేకుండా నేను మీ మనిషిని అన్నట్టు వస్తున్నారనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు టీడీపీ, మరి ఇక్కడ జనసేన బీజేపీ ఉన్నారు, మరి మీ మధ్యన సఖ్యత కూటమి ప్రభుత్వం ఎలా అయితే విన్ అయిందో మీ మధ్యన అలాగే ఉందా? చక్కగా ఉన్నారండి, అందరూ సఖ్యతగానే పనిచేస్తారు. నా వల్ల మీరు గెలిచారు, మీ వల్ల మేము గెలిచాము, అట్లాంటి వ్యత్యాసాలు ఏం లేవు, అందరం కలిసే పనిచేస్తున్నాం. వాళ్ళతో నేను కలిసి ఎలా ఉంటానో వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు, ఏ వ్యత్యాసాలు అలాంటివి లేవు. ఏం లేదు. ఇంకోటండి, ఇక్కడ పెమ్మసాని గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా వర్క్స్ అనేది కూడా ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారని కూడా విన్నాము, అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నంది వెలుగు బ్రిడ్జి నిర్వీర్యం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు సపోర్ట్ చేసి అది ఎంత డెవలప్, అదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అదను ఇప్పుడు అంటే ఇంటి వద్దకే హెల్త్ అని చెప్పి మొన్న మెడికల్ వ్యాన్స్ చేశారు కదా, అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం తరపున కొన్ని స్కీమ్లు అనమాట. పెమ్మసాని గారు ఏం చేస్తున్నారంటే మనకి ఏ విధంగా అంటే ఈజీగా ఫండ్స్ వస్తాయా అనేది చూస్తున్నారనమాట. గుంటూరుని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే అది మళ్ళీ మనకు అప్పుగా ఉండకూడదు, అది మనకి పథకంగా రావాలి అనే విధంగా చేసుకొస్తున్నారు. అంటే గుంటూరు జిల్లాకి ఒక ఎంపీ రాకే కానీ ఎమ్మెల్యేగా నజీరే కానీ తూర్పు నియోజకవర్గం ఒక మంచి, అవును, ఇద్దరు కమల పిల్లల్లాగా చక్కగా చేసుకొస్తున్నారు, కమల పిల్లలు చేసుకొని వస్తున్నారు, బాగానే ఉంది. ఒక ఇంకేదన్నా ఈ గుంటూరు ఈ తూర్పు నియోజకవర్గంలో ఇవి కొన్ని చేస్తే బాగుంటుంది అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఈ తూర్పు నియోజకవర్గంలో మీ వార్డనే కాదు మిగతావి మీకు తెలిసినంత వరకు మీరు అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, పార్టీలో నాయకులు కానీ మహిళలు మీరు అందరూ పలానా చోట ఇది ఉందని మీ మైండ్లో ఉంటూ ఉంటుంది కదా, అలాంటివి ఈ సమస్యను తీర్చాలనేది ఆలోచన అంటే డిస్కస్ చేసుకోవాలి. అవును, అదే, కానీ అదేం లేదు. సరే, మీరు ఇంకేదైనా పదవిని ఆశిస్తున్నారా? ఇది ఇస్తే నేను ఇంకా ఈ పార్టీకి ఇంకా చేయగలను, నాకు ఎంత సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారు ఇంకా నేను వర్క్ చేయగలను, ఆయన వెనకే నేను ఉంటాను అనేది ఏదైనా పదవి అనుకుంటున్నారు? అంటే పదవి ఇప్పుడు ఉపాధ్యక్షురాలుగా పదవి ఉందండి, 1 టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలుగా. ఇంకా మంచి పదవి అంటే నాకు ఏ పదవి ఇచ్చినా కానీ దానికి తగ్గట్టు పనిచేస్తా అని చెప్పి నేను చెప్తున్నా. ఆయన అంటే నా పనితీరు ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి నా పని తీరుకు తగ్గట్టు ఏ పదవి ఇచ్చినా కానీ ఆ పదవికి అయితే నేను న్యాయం చేస్తా. విన్నారు కదా, ఎందుకంటే ఒక మహిళ పోరాడుతుంటే వెనక నుంచి తొక్కేవాళ్ళు ఎంతోమంది. ఈ కాలంలో చూసుకుంటుంటే మా కులం మా వర్గం అనేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ అదేమి చూడకుండా న్యాయం వైపు ఎమ్మెల్యే నజీర్ గారు ఒక మహిళకి తన వైపు వాళ్ళని కాకుండా మహిళకు సపోర్ట్ చేసి న్యాయం వైపే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది, నేను అన్యాయాన్ని సహకరించడానికి దిశగా ఉండి తన వైపు వాళ్ళని పొరపాటు చేసిన వాళ్ళ శిక్ష పడేలా చేసి ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా అరగ్రేటం సాధించిన నజీర్ గారి గురించి ఒక మహిళ, ఎందుకంటే 1వ వార్డు మహిళా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ప్రతిదీ విన్నారు కదా, మరి ఎమ్మెల్యే గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక ఇంటర్వ్యూలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ నమస్కారం.